హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. వెరైటీగా దోశలు చూపిస్తాను. చాలా మందికి దోశలు క్రిస్పీగా రోస్ట్గా తినాలంటే చాలా ఇష్టం. అలాంటి వాళ్ళ కోసం ఈ దోశలు చూపిస్తున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు నా వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 3 కప్పుల రైస్, 1 కప్పు మినపప్పు, 3 స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వీటన్నింటిని శుభ్రంగా కడుక్కొని నానపెట్టుకోవాలి. 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని కూడా సపరేట్గా కడుక్కొని నానపెట్టుకోవాలి. ఒక 6-7 గంటల పాటు నానపెట్టుకోవాలి. 6-7 గంటల తర్వాత సపరేట్గా నానపెట్టిన రెండింటిని కలిపి మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టేటప్పుడు 1.5 టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలి. అంటే పిండిని తిక్కుగా వేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఉప్పు వేసుకోకూడదు. ఇలా ఓవర్ నైట్ పిండిని పులియబెట్టుకోవాలి. చూడండి, పిండి పులిసి గిన్నె పైదాకా వచ్చింది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూడండి, పిండి తిక్కుగా అయింది. ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దోశలు వేసుకోవాలి. దోశ వేసేటప్పుడు పెనం వేడిగా ఉండాలి. నేను 3 రకాల దోశలు చూపిస్తున్నాను. ఒకటి ప్లెయిన్ దోశ, దోశ పిండి వేసుకొని కొంచెం ఎర్రగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ దోశ. దోశ పిండి వేసుకొని కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. పైన వెన్న వేస్తున్నాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. 1 సైడే కాల్చుకోవాలి.
తర్వాత కారం దోశ వేస్తున్నాను. దోశ వేసుకొని పైన కొబ్బరి కారం వేసుకోవాలి. పైన ఆయిల్ వేసుకొని ఒక సైడ్ మాత్రమే కాల్చుకోవాలి. అంతేనండి, దోశలు రెడీ అయినట్లే. క్రిస్పీగా, రోస్ట్గా అండ్ టేస్టీగా ఉండే దోశలు రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త కొత్త రుచుల వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా.